ఆహార పట్టిక ఉదాహరణకి విఎల్సిడి వెరీ లో క్యాలరీ డైట్స్ 600 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. ఇది డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోండి, ప్రమాదకరము, కానీ 600 క్యాలరీస్ మాత్రమే ఇస్తుంది. బరువు తగ్గడానికి కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఉదయం ఒక గ్లాస్ నిమ్మరసం 0 క్యాలరీస్, బ్రేక్ఫాస్ట్ ఒక వెజిటబుల్ శాండ్విచ్ 100 క్యాలరీస్, మధ్యాహ్నం ఒక గిన్నె వెజిటబుల్ సూప్ 5 క్యాలరీస్, ఒక గిన్నె కాయగూరలు కిచిడి 150 క్యాలరీస్, ఒక కప్పు మిగిలిన పెరుగు 30 క్యాలరీస్, సాయంత్రం ఒక కప్పు పాలు లేని టీ 20 క్యాలరీసు, ప్లేట్ పాప్కార్న్ 50 క్యాలరీసు, బొప్పాయి పండు ముక్క 100 గ్రాములు 40 క్యాలరీస్, రాత్రి ఒక గిన్నె కాయగూరలు 150 క్యాలరీస్, అరకప్పు పెరుగు 30 క్యాలరీస్. ఇవన్నీ 600 క్యాలరీస్. గమనించారా? పైన పట్టికలో మనం తినే వరి అన్నం లేదు, చపాతీలు లేదు, నాన్ వెజిటేరియన్ లేదు, షుగర్ లేదు. ఇది చాలా తక్కువ క్యాలరీ ఆహారం. 1000 క్యాలరీల శాకాహారం. ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం, ఒక ప్లేట్ ఉప్మా, టీ కాఫీ ఒక కప్పు 150 క్యాలరీసు, బొప్పాయి పండు 100 గ్రాములు 40 క్యాలరీసు, మధ్యాహ్నం ఒక పుల్కా 20 గ్రాములు, హాఫ్ కటోరీ అన్నం అంటే 15 గ్రాముల బియ్యంతో చేసినది, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పప్పు, సాయంత్రం ఒక కప్పు టీ, పాప్కార్న్, మరమరాలు, రాత్రి ఒక గిన్నె వెజిటబుల్ సూప్, ఒక పుల్కా, హాఫ్ కప్ అన్నం, ఒక కప్పు పప్పు, ఒక ప్లేట్ సాలెడ్, కూరగాయల ముక్కలు, రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలు. ఇది 1000 క్యాలరీస్కి వస్తుంది. అంటే ఇందాకటి వెరీ లో క్యాలరీ డైట్కి హాఫ్ కప్పు, అరకప్పు అన్నం, ఒక పుల్కా మధ్యాహ్నం రాత్రి కలిపితే వచ్చింది. ఇది వెరీ లో క్యాలరీస్ డైట్స్, లో క్యాలరీస్ డైట్స్కి ఉదాహరణలు. ఇది మీ డైటీషియన్ సలహాతో ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇది ప్రయత్నించడం మంచిదే, కానీ దీనివల్ల వచ్చే సాధక పథకాలు ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు లేక న్యూట్రిషనిస్టు పర్యవేక్షణ చేసుకోవడం మంచిది.